చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా చిరంజీవి వ్యక్తిత్వ ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ వినియోగించడం నిషేధం. ఏఐ ద్వారా మార్ఫింగ్ చేయడం, ప్రచారానికి వీడియోలు వాడడం, మీడియాలో కానీ టీవీలో కానీ వాణిజ్య లాభం కోసం చిరంజీవి పేరు, స్వరాన్ని వినియోగించడానికి వీల్లేదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిని అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా తమ పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు అగ్రనటులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని హెచ్చరించింది. మెగాస్టార్ చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇలాంటి పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.